అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, ఇవాళ అమ్మ న్యూస్ లో హిట్ ఆఫ్ అటా కార్యక్రమానికి స్వాగతం, గ్రాండ్ స్వాగతం. ఇప్పుడు మనతో పాటు కొన్ని విశేషాలు మాట్లాడడానికి ఫిల్మ్ జర్నలిస్ట్ అశోక్ గారు ఉన్నారు. అందుకని ముందు ఇవాళ ఫ్రైడే కాబట్టి మూవీస్ చాలా రిలీజ్ అవుతుంటాయి. ఇందులో ఇప్పుడు విశేషం ఏంటంటే, ఓవైపు సిల్వర్ స్క్రీన్ లో తోపు అనిపించే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక ఫిలిం ఉంటే, ఇప్పుడు మన బుల్లితెరలో అన్నిట్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ప్రతి దాంట్లో యాంకరింగ్ చేసేటువంటి కనకాల వారి నుంచి వాళ్ళ కొడుకుది ఫిలిం కూడా ఉంది. సో ఇప్పుడు రెండింటికి పోటాపోటీ జరుగుతుందా అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ విశేషాలన్నీ కూడా మనం ఫిలిం జర్నలిస్ట్ అశోక్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్, హాయ్ అశోక్ గారు, నమస్తే, వెల్కమ్. ఎస్, ఇప్పుడు ఇవాళ చూసుకుంటే స్పెషల్ గా ఒక దిక్కు డెవిల్, మరో దిక్క మన బబుల్ గమ్ ఫిలిం అనేది నడుస్తుంది. ఎస్, ఫస్ట్ మన డెవిల్ గురించి మాట్లాడుకుందాం. అందులో వచ్చేసి మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఒకరే ఉన్నారు, అభిషేక్. అండ్ కమింగ్ టు మ్యూజిక్ వచ్చేసి హర్షవర్ధన్ రామేశ్వర్. అండ్ ఇక హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నందమూరి కళ్యాణ్ రామ్. అండ్ అఫ్ కోర్స్ హీరోయిన్ విరూపాక్ష తర్వాత ఇంకా తోపు అనిపిస్తుంది హీరోయిన్ వచ్చేసి సంయుక్త మీనన్. ఎస్, వీళ్ళ గురించి కాస్త మాట్లాడండి. అసలు సినిమా ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు యాక్చువల్గా సినిమా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం కళ్యాణ్ రామ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి ఒక విభిన్నంగా వైవిధ్యమైన సినిమాలు ఆయన ఎంచుకుంటూ వస్తుంటాడు. అంటే ఏ సినిమా కూడా రొటీన్ కాకుండా ఆ ఫ్యామిలీలో ముఖ్యంగా అంటే యాక్షన్ ఉంటూనే ఆయన వైవిధ్యమైన సినిమాలు చేస్తాడు. మనకు తెలుసు బింబిసారతో ఎటువంటి హిట్ సాధించాడో. అవును, గతేడాది బింబిసారి సక్సెస్ ఇచ్చి దాని తర్వాత అమిగోస్ ఫిలిం తోటి మళ్ళీ కాస్త చల్లబడ్డారు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ హిట్ వస్తుంది అని అనుకోవచ్చు. ఆయన అంటే మాస్ చాలా సందర్భాల్లో చెప్తుందంటే, హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏంటంటే, కళ్యాణ్ రామ్ ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలి. అయితే సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన ఎంచుకునే విధానం కథలు మాత్రం కొత్త పాఠం కాదు. ఏ దర్శకుడు వచ్చి సినిమా కథ చెప్పినా అతను నచ్చితే ముందుకు వెళ్ళిపోతాడు. అది ఎన్ని కోట్లు పెట్టాడు. ఆయన మొన్నటి వరకు ప్రొడ్యూసర్ చేశాడు. ఇప్పుడు నిర్మాతగా కూడా కొంతమంది కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. సరే, డెవిల్ ఎట్లా వచ్చింది? మీరు అన్నట్టు డెవిల్ ప్రేక్షకుల ముందుకు ఎలా వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా డెవిల్ మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా ప్రేక్షకులకు మాత్రం కొంత ఈగర్గా వెయిట్ చేశారు ట్రైలర్ అవి చూస్తుంటే. ఎందుకంటే 1945 ఆ కాలం నాటి కథ అనమాట. అప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది ఒక కథ సారాంశం. అంటే జనరల్ గా ఇప్పుడు డెవిల్ అంటే ఎవరైనా జనాలు ఇట్లా ఓ దయ్యం ఉంటుందేమో అలా రకంగా చూసుకుంటే, కానీ ట్రైలర్ చూస్తే మాత్రం పూర్వము 1990లో అట్లా ఏం జరిగింది, 40లో ఏం జరిగింది, ఆ కథాకథనాలు అన్నీ కనిపిస్తున్నాయి. అంటే డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మిస్టరీ ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ మిస్టరీ, ఏంటి అసలు స్టోరీ? అంటే మనం దీంట్లో సుభాష్ చంద్రబోస్ అనే క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఆయన అప్పుడు స్వాతంత్ర యుద్ధం జరుగుతుంది మన ఇండియాలో. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. అటువంటి వ్యక్తి అంటే ఆ సుభాష్ చంద్రబోస్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటుంది. అయితే దానికి సీక్రెట్ ఏజెంట్గా బ్రిటిష్ వాళ్ళకు పనిచేస్తాడు హీరో కళ్యాణ్ రామ్. అయితే ఈ సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేయాలని వీళ్ళు అనుకుంటారు. అరెస్ట్ చేయకుండా ఎట్లా వారి నుంచి ఎట్లా కాపాడతారు, ఎలా డైవర్ట్ చేస్తారు అనేది ఈ చిత్రకథాంశం. సో ఇక సుభాష్ చంద్రబోస్ అనేది కొంచెం ఎమోషనల్, స్వాతంత్రం పోరాటాలు అవి అక్కడున్న జనత కొంచెం మిస్టరీ డ్రామాని కొంత యాడ్ చేసి కొన్ని ట్విస్ట్లు ఇచ్చి చేస్తారు. ఇటువంటి కథని మనం మొత్తం కథగా చెప్పే కంటే కూడా స్క్రీన్ ప్లే చూస్తే కొంచెం ఎగ్జైట్గా థ్రిల్లింగ్గా ఉన్నటువంటి అవకాశం ఉంది. డైరెక్టర్ చూసుకుంటే ఇందులో ఎక్కువ దేశభక్తి చూపించినట్టు కనిపిస్తుంది. దేశభక్తి కాస్త ఎక్కువైనట్టుంది అన్నట్టుగా నడుస్తుంది. అంటే ఇది ఎంతవరకు అసలు ప్రజలకు ఏ విధంగా రీచ్ అయిందంటారు? దేశభక్తి ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. మనం సుభాష్ చంద్రబోస్ గురించి చాలా సందర్భాలు మాట్లాడాలి. ఆయన మన స్వతంత్ర పోరాట యోధుడు. అంటే ఆయన ఎంతమంది రోల్ మోడల్. ఇప్పటికి కూడా మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, 75 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా చాలా మంది సుభాష్ చంద్రబోస్ని ఇంకా ఇష్టంగా చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి స్పై అంటే ఆయన చుట్టూ తిరిగే కథ కదా, ఆ చుట్టూ తిరిగిన ఎమోషనల్గా చూపించే దేశభక్తి గురించి చెప్పే కథ. అతని కోసం అప్పుడున్నటువంటి వ్యక్తులు ఎట్లా పనిచేశారు, ఏం చేశారు అనేది కొంచెం స్వాతంత్ర ఉద్యమం టైంలో ఉన్నటువంటి ఒక ఎమోషనల్ సీన్స్ని కూడా దీంట్లో చూపించడం జరిగింది. పూర్తిగా అది కాకుండా ఒక మిస్టరీ డ్రామాను మాత్రం, ఒక స్పై లాంటి సినిమా. అంటే ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం సంబంధించింది కాదు. అంటే ఒక నాయకుడిని కాపాడుకోవడానికి అతని ఫాలోవర్స్ ఎటువంటి త్యాగాలు చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక నాయకుడిని ఎట్లా కాపాడుకున్నారని ఈ సినిమా కథ. రైట్. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ఒకసారి ఏమో డిటెక్టివ్ లాగా, ఒకసారి ఏమో గుడాచారి లాగా ఇలా కనిపిస్తున్నారంట. అసలు ఆయన ఏ పాత్ర పోషించారు ఇంతకీ అందులో? అదే దీంట్లో ఒక సీక్రెట్ ఏజెంట్ గా ఉంటాడు. యాక్చువల్గా మీరు అన్నట్టు డిటెక్టివ్ లాగా ఒక ఫస్ట్ హాఫ్ చూపిస్తారు. కాదు ఈయన ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఒక
నిజాయితీ గలటువంటి ఉద్యమకారుడు ఎట్లా ఉంటాడు అనేది కోణంలో ఇది ఒకటి చూపించడం జరిగింది. అంటే 2 రకాల షేడ్స్ ఉంటాయి మనం చూస్తే సినిమాలో. అంటే ఇంటర్వెల్ ముందు ఒకటి, ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఉండే ట్విస్ట్లు. ఈ ట్విస్ట్లన్నీ కూడా మనం ఇప్పుడే రివీల్ చేస్తే అది స్పాయిల్ అవుతుంది. సో అది స్క్రీన్ మీద చూస్తేనే ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యేటట్టు. అండ్ అలాగే ఇప్పుడు హీరోయిన్ విషయానికి వస్తే కూడా సంయుక్త ఆల్రెడీ విరూపాక్ష తోటి అసలు ఒక విలనిజం అంటే అసలు కథకు కీలకం ఈ అమ్మాయి అన్నట్టుగా ఆ సినిమాలో కనిపించింది. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా తను విలన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సంయుక్త మీదను మనం చూసాం, చాలా సినిమాలు చూస్తాం. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్ అంటే సంయుక్త మీనన్. సో తను కూడా దీంట్లో కళ్యాణ్ రామ్ కి జోడీగా చేసింది. సో తను కూడా ఒక ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నటువంటి తను కూడా ఒక భక్తులు, అంటే ఒక ఉద్యమకారుల లాగా, ఒక నాయకుడిని కాపాడుకునే ఒక ఫాలోవర్ లాగా తను కూడా ఒక మంచి, అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ డాల్ గానే ఉండేటువంటి, కానీ ఈ సినిమాలో మాత్రం ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈమె పాత్రలో ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా, అంటే హీరోయిన్స్ కి క్యారెక్టర్ ఉండవు కదా మామూలుగా, కానీ ఈ సినిమాలో ఒక మంచి రోల్ పడిందని చెప్పొచ్చు. అవును, ఎక్కువగా సినిమాలలో చూసుకుంటే ఇట్లా ఎస్పెషల్లీ 90s లో ఉండేటి కేవలం రాజులు, వీళ్ళు గూఢచారీలు, వీళ్ళు నడిపించేటువంటి యుద్ధము, అసలు ఇదంతా చూపిస్తారు కానీ హీరోయిన్కి ఎక్కువ పాత్ర ఉండదు. కానీ ఇందులో కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తుంది. అండ్ అలాగే చూసుకుంటే కమెడియన్ సత్య లాంటి వాళ్ళకు కూడా ఈ మూవీస్ లో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే మనం ఈ మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు కామెడీ ఉంటుంది. కమెడియన్ సత్య లాంటి వ్యక్తులు, అంటే ఫస్ట్ హాఫ్ అంతా, అంటే ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కూడా ఉంటుంది. సో కమెడియన్ సత్య ఉన్నాడు కాబట్టి ఈ సినిమాను కొంత చూడగలిగాం, లేకపోతే కొంత ఇబ్బంది పరిస్థితి. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు మనం చెప్తే విన్నాము, అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు, కానీ అక్కడున్న పరిస్థితులు, అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ, తర్వాత అప్పుడున్న ఉద్యమకారులు చేసినటువంటి పరిస్థితులు, పడ్డ బాధలు చూపించినప్పుడు కూడా మధ్యలో ఈ సత్య లాంటి వ్యక్తి, ఈ కమెడియన్ ఉండడం వల్ల సినిమా కొంత బోరింగ్ ఫీలింగ్, లేకపోతే అది కూడా లేకపోతే, ఆ కామెడీ కూడా లేకపోతే సినిమాకి మరింత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉండేది చెప్పండి. అండ్ అలాగే చూసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చిన బింబిసారా అన్ని ఏజెస్ వారికి నచ్చడం, హిట్ అవ్వడం అని మనం చూసాం. అసలు ఇప్పుడు వచ్చిన ఫిలిం ఇది 90s ది కాబట్టి ఎస్పెషల్లీ ఇది అందరికి నచ్చుతుందా? కేవలం పెద్దవాళ్ళు మాత్రమే చూడగలుగుతారని అనుకోవచ్చా? యూత్ ఖచ్చితంగా దీన్ని నచ్చుతారని మనం అనుకోవచ్చు. అసలు ఖచ్చితంగా అన్ని వర్గాలకు ప్రేక్షకులు నచ్చుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒక స్పైస్, ఇప్పుడు మన సుభాష్ చంద్రబోస్ సినిమాకు సంబంధించిన మనం చూడొచ్చు. అంటే ఈ సుభాష్ చంద్రబోస్ తీసిన సినిమాలన్నీ కూడా ఎందుకో మనం ఊహించిన స్థాయిలో విజయాన్ని సాధించట్లే. అప్పుడు వెంకటేష్ చేశాడు చాలా, ఒక 20 years బ్యాక్, ఆయన కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో. తర్వాత మన నిఖిల్ చేశాడు స్పై, సుభాష్ చంద్ర, తర్వాత ఇప్పుడు చేశారు. ఈ సినిమాలన్నీ కూడా ఆశించినటువంటి స్థాయిలో ప్రజల్ని మెస్మరైజ్ చేయడం, ప్రజల్ని ఆకట్టుకోవడంలో కొంత విఫలమైనటువంటి. ఎందుకంటే అండ్ ఒక రకంగా చూసుకున్నా కూడా ఈ డైరెక్టర్ ఏదో బాహుబలిని చూసి ఇన్స్పైర్ అయ్యి తీసారేమో, అలాంటి విజువల్స్ కొన్ని కనిపిస్తున్నాయి. యాక్షన్స్ అయినా కూడా, కొన్ని ఫైటింగ్స్ అయినా కూడా బాహుబలిని తలపిస్తున్నాయి అంటే ఇప్పుడు బాహుబలిని మాత్రమే ఇన్స్పైర్ గా పెట్టుకొని ఈ మూవీ తీసారని అనుకోవచ్చా? అదే అట్లే ఉండదు కథను. ఎందుకంటే బాహుబలి ఇన్స్పిరేషన్ అంటే టేకింగ్ వైజ్ గా మాత్రం అప్పుడున్న పరిస్థితులను చూపించడం కానీ, అంటే ఆ క్యారెక్టర్ మౌల్డ్ చేయడం కానీ, అప్పుడున్న మనం మ్యూజిక్ చూసినా, ఆ సెటప్ చూసినా మనకు అనిపిస్తుంది. ఆ సెటప్ లో ఇన్స్పైర్ అయితే తీయొచ్చు, కానీ బాహుబలిని తలదన్నట్లయితే తీస్తారని తీయలేదు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం అడిగారు, అంటే ఇక్కడ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అవును ఇప్పుడు ఇది టాక్ వస్తుంది, అసలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఒకటే అవ్వటం, ఇంకొకరిది ఒకరు లాక్కున్నారా, లేకుంటే ఇది ఒక గొడవ జరుగుతుంది. అసలు డైరెక్టర్ యొక్క అసలు ఈ సమస్య ఏంటి సార్? అసలు దీనికి నిజంగా డైరెక్టర్ ఎవరంటారు? ఇప్పుడు ప్రొడ్యూసర్ అభిషేక్ నామా, ఆయన ఆ బ్యానర్ మీద సినిమాలు, అంటే నవీన్ మేడారం అని చెప్పేసి ఒక దర్శకుడు ఉన్నాడు. ఆయన బాబు బాగా బిజీ అని ఒక సినిమా చేశాడు. దానికి అవకాశం వచ్చింది కూడా అభిషేక్ నామినే నిర్మాత, అంటే అతని కాంపౌండ్ నుంచి వచ్చాడు. ఈ సినిమా దాదాపు 80% అతనే చేశాడు. బట్ కానీ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ కి సంబంధించిన, కానీ పేరు మాత్రం మనకు దీంట్లో నిర్మాతనే దర్శకుడిగా పరిచయం అవుతాడు. అంటే ఇండస్ట్రీలో ఆఫ్ ద రికార్డ్ తెలిసిందంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న వచ్చాయి, అది డీల్ చేయలేక కానీ మొత్తం మ్యాక్సిమం 90% సినిమా నవీన్ మేడారమే సినిమా తీసాడని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఒకటి ఉంది, సినిమా హిట్ అయితే అతని పేరు, హిట్ కాకపోతే అతని పేరు చేస్తారు, అది ఒకటి జరుగుతుంది. సో ఈ సినిమాలో డైరెక్టర్ తాలూకు ఉంది. ఎందుకంటే ఒక నిర్మాత, ఇంతవరకు అనుభవం లేని నిర్మాత ఒక సినిమా చేశాడు, ఇటువంటి పాయింట్స్ కానీ చేశాడంటే కొంత నమ్మశక్యం కాదు. బహుశా నవీన్ మేడారమే ఈ సినిమా అంతా కంప్లీట్ చేసి ఉంటాడు. కాకపోతే ఆయన ప్రొడ్యూసర్ కి సర్వ హక్కులు ఆయనకు ఉంటాయి కాబట్టి నిర్మాతగా అతను డైరెక్టర్ గా కూడా పేరు వేసుకున్నాడు అనుకోవచ్చు. అంటే ఒక ఇంత ఈ సినిమా బోర్ కొట్టించే అంశాలు ఏమైనా ఉన్నాయి అందులో? అంటే మనం ఈ టైప్ ఆఫ్ సినిమాలు చాలా ఉన్నాయి, స్వాతంత్ర ఉద్యమం టైంలో వచ్చినాయి. కానీ అంటే ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం బాహుబలి లాంటి అంత
ఇంత హిట్ ఫిలిమ్స్ చూసిన తర్వాత ఇవి నార్మల్ ఇలా చూస్తుంటే అంత జనరల్ గా ప్రజలకు అంత ఆనవు. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా తీసుకురావాలంటే ఆ కథనో లేకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోరో ఇలాంటివన్నీ కొంచెం ప్రజల్లోకి ఆకట్టుకునేటట్టుంటే జనాలు చూడడానికి ఉంటారు. ఇందులో చూసుకుంటే మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఇవన్నీ చూసుకుంటే కూడా కొంచెం లోగా అనిపిస్తుంది. తీసారంటే తీసారు, పెట్టారంటే కనిపిస్తుంది. అంటే జనాలకు ఏమాత్రం నచ్చవచ్చు. అంటే వాస్తవంగా చెప్పాలంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమా వచ్చేసి ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సామెత చెప్పుకోవచ్చు, అప్పుడు కొత్త సీసాలో పాత సార పోసినట్టు ఆ టైపే ఉంది. అంటే ఇటువంటి కథలు సినిమాలు చాలా చూసేసారు యాక్చువల్గా. ఓహో ఈ స్టోరీ ఇంతే కదా అని అంటే ఎగ్జైటింగ్ గా చూసేటువంటి సీన్లు తీశారు. ఎందుకు మంచి క్వాలిటీతో తీశారు, అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి క్వాలిటీతో తీశారు. అవును, ఈ మూవీ కూడా చూస్తున్నంతసేపు ఆ కథ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఖర్చు కూడా గట్టిగానే పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద ఖర్చు పెట్టుకొని సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అంటారా ఈసారి? ఇది అదే ఇక్కడ ఉన్నది ఏంటంటే కొన్ని పాటించలేపారు. అంటే ఒక మిస్టరీ డ్రామాను కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో స్పైకి సంబంధించిన సినిమా కాబట్టి కొంచెం ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఈగర్గా వెయిట్ చేసే పరిస్థితులు. కానీ ఇటువంటి కథలు ఆ బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇటువంటి కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కొంత జనాలకు ఆ సస్పెన్స్ కానీ అవన్నీ కూడా కొంత జనాలకు కొత్తదనం చూపించుంటే బాగుండేది. అదొక్క మిస్ అయింది. క్వాలిటీగా తీశారు సినిమా, క్వాలిటీ తీశారు, మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ కూడా అంటే డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంది. దాన్ని ఎడిటింగ్ షార్ప్ గా చేసి ఉంటే కొంత ఉండొచ్చు. కానీ ఎట్లుంటది అంటే ఓకే సినిమా లాగా ఉంది, కానీ చెప్పుకోవడానికి వాచ్ ఫిలిం లాగా ఉంది. దాన్ని అంటే పూర్తి స్థాయిలో ఓవరాల్ గా ఈ ఫిలిం ఎలా ఉంది, దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఏంటంటే వాళ్ళు అంటే అభిషేక్ నామా అంటే పెద్ద బ్యానర్ అది. ఆ బ్యానర్ లో సినిమాలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే క్వాలిటీ పరంగా, ఆర్టిస్టుల పరంగా, పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే మనకి ఫైనల్ గా వచ్చేస్తే స్క్రీన్ ప్లే కానీ కథ, ఈ కథ స్క్రీన్ ప్లే లో కొంచెం కొత్త అంశాలు, కొత్తగా ఎగ్జైటింగ్ అనే ఫీలింగ్ ఉంటే తప్ప అంటే ఇటువంటి కథలకు ఎమోషన్ కూడా డ్రామా ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వాలి. ఎమోషన్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. అంటే స్లోగా వెళ్ళడం వల్ల ఆ ఉన్న ఎమోషన్ కూడా కొంత పట్టు విడిచింది అనే జనాలకు కొంచెం కనెక్ట్ అవుతే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అది కనెక్ట్ అయినట్టు కానట్టు ఉంది, అట్లా ఉంది. దానివల్ల కొంచెం డ్యూరేషన్ ప్రాబ్లం కూడా ఉంది. దాంతో కొంత అయోమయ పరిస్థితిలో ఉంది. అయితే ఈ వీకెండ్ చివరి వరకు వెయిట్ చేస్తే ఈ సినిమా అయితే మాత్రం పర్వాలేదు అనే టాక్ తెచ్చుకున్నటువంటి మనకు వినిపిస్తున్నటువంటి కలెక్షన్స్ కూడా మామూలుగా రేటింగ్ ఎలా ఉండబోతుంది ఫైనల్ గా మీరు చెప్పేది? చెప్తే అదే 5 కి 2 ఇవ్వచ్చు అండి. 5 కి 2 ఇవ్వచ్చు అంటే ఒక రకంగా చూసుకుంటే యావరేజ్, బిలో యావరేజ్ లాగా అటువంటి సినిమా, ఓకే ఫిలిం లాగా. నెక్స్ట్ కమింగ్ టు మనం బబుల్ గమ్ ఫిలిం కి వెళ్దాము. కనకాల కుమారుడు హీరో రోషన్ కనకాల అండ్ ఆల్సో హీరోయిన్ మానసా చౌదరి. డైరెక్టర్ వచ్చేసి రవికాంత్ గారి డైరెక్షన్స్ లో వచ్చింది. ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది అంటే ఆ అబ్బాయిని చూస్తుంటే మాత్రం రోషన్ ఒక పక్కా హైదరాబాద్ హీరో లాగా అనిపిస్తున్నాడు. అంటే హైదరాబాద్ లో నివసించే నివాసులు ఎలా ఉంటారో అలా ఉంది. ఈ సినిమా ఎలా ఉండబోతోంది, దీంట్లో కొత్తదనం ఉందా అసలు? ఫస్ట్ ఈ కనకాల ఫ్యామిలీ నుంచి ఇప్పటికి చాలా మంది వచ్చారు. ఎందుకంటే దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల వీళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టి పెద్ద పెద్ద ఆర్టిస్టులను ఇండస్ట్రీ పరిచయం చేశారు యాక్చువల్గా. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఇప్పుడు కనకాలకు సుమ కనకాల, తర్వాత రాజీవ్ కనకాల, వీరిద్దరు రోషన్ కనకాల. సో అంటే ఇది థర్డ్ జనరేషన్ వాళ్ళకి. అంటే ఆల్రెడీ ఎంతో మంది వాళ్ళ ఆర్టిస్టులు చేశారు. వాళ్ళ నాయనమ్మ, తర్వాత నా తాత, తండ్రి, తల్లి చేశారు. ఇప్పుడు ఇతను 3వ జనరేషన్ వచ్చాడు. అయితే కొంత అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫామ్ లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఇటు కనకాల, ఇటు సుమా వచ్చేసి మంచి యాంకర్ గా అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ కొడుకు హీరో అయిన సరే కొంత ఇండస్ట్రీ కూడా తనకు సపోర్ట్ చేయడం. అండ్ ఇందులో ఏంటంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం ఇది ఇంకా విశేషం ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఉంటుంది. చిరంజీవి లాంటి అండ్ మన బాహుబలి హిట్ రాజమౌళి గారు కూడా ప్రచారాలు చేయడం అంటే ఇంకా ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. కనకాల ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీకి దగ్గర. ఎందుకంటే కొన్ని వందల మందిని ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర ట్రైన్ అయిన వ్యక్తి అటువంటి. సో వీళ్ళందరూ కలిసి ఒక సినిమా వస్తుంది, సుమా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుందంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి. తమ వంతు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రమోషన్ మాత్రం పీక్స్ తీసుకెళ్లారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మొత్తం కొత్త ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. ఇంతవరకు ఉన్న పాత ఆర్టిస్టులు ఎవరు కూడా ఇందులో కనిపించట్లేరు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనా, లేదంటే పాత వాళ్ళని వీళ్ళు డామినేట్ చేయలేరు కాబట్టి ఇలాంటి తీయడం జరిగింది అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా కొత్త వాళ్ళు ఉంటే కొత్త ఫ్రెష్నెస్ ఉంటుందని ఆలోచిస్తారు. లవ్ స్టోరీ కదా అది. యాక్చువల్గా ఈ బబుల్ గమ్ అనేది ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి చేయాలంటే కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ ఛాయిస్ ని మనం క్వశ్చన్ చేయలేము. డైరెక్టర్ ఛాయిస్ కొత్త వాళ్ళ పాత. అయితే ఆ స్టోరీకి కొత్త వాళ్ళు ఉండడమే ప్లస్ అని అనిపించింది. పాత వాళ్ళు ఉంటే రొటీన్ గా ఈ కథ కొత్తగా ఫ్రెష్ చూసిన ఫీలింగ్ కలగదు. సో అందుకే కొత్త వాళ్ళు చూస్తున్నంత సేపు ఓకే కామన్ మిడిల్ క్లాస్ అబ్బాయి, పెద్దింటి అమ్మాయి
అండ్ నెక్స్ట్ లవ్ లో పడిపోవటం, నెక్స్ట్ అది బ్రేక్ అవటం, మళ్ళీ రావటం, అంటే ఇలాంటి ఒక యథావిధి స్టోరీ ఉండేట్లాగా కనిపిస్తుంది ఈయన. అంటే నిజంగా జనాలు తీసుకుంటారా ఈ మూవీస్ చూసి 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 ఉన్నారు? ఏంటంటే కనకాల ఫ్యామిలీ అని చెప్పేసి చూడటమా, లేదంటే నిజంగా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగే కనిపిస్తుంది ఇది? మీరు స్టోరీ చెప్పారు ఆల్రెడీ, ఆ స్టోరీ దీంట్లో ఉంటుంది. అయితే ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో. ఆ ట్విస్ట్ అనేది ఆ స్క్రీన్ పై చూడాలి. ప్రేమ కథలు అని కొన్ని వందలు వస్తాయి, ఇంకా కూడా వస్తాయి ఫ్యూచర్ లో. అవి ప్రేమ కథలు అన్ని ఒకేలా ఉంటాయి, కాకపోతే అండ్ ఓ రకంగా కోణాలు పరిస్థితులు వేరే. మళ్ళీ ఎట్లా అంటే ఒక దిక్కే డీజే టిల్లుని చూసినట్టు, మరోవైపు లాస్ట్ మన ట్రైలర్ చూస్తే అర్జున్ రెడ్డిని చూసినట్టు, ఇవేంటి మిక్స్డ్ లాగా అనిపిస్తుంది ఈ ఫిలిం. డైరెక్టర్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ కూడా ఫస్ట్ టైం చేశాడు, కానీ హీరోకి అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు కాబట్టి తను ఒక ఆర్టిస్ట్ గా మాత్రం సక్సెస్ అవుతాడు అనిపించింది. ఎందుకంటే ఒక న్యాచురల్ గా అనిపించింది. అంటే కొంతమంది హీరోలు ఉంటారంటే ఏదో పేరుకున్నారు, కానీ ఇతనిలో ఇన్ బిల్టే ఆయన యాక్టింగ్ చూసుకుంటూ వస్తున్నాడు వ్యక్తి కాబట్టి ఫ్యామిలీ నుంచి. సో ఒక ఆర్టిస్ట్ గా మాత్రం తను సక్సెస్ అవడానికి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా శ్రీచరణ్ పాకల మంచి మంచి ఇజ్జత్ అనేటువంటి ఒక సాంగ్, దాని తర్వాత హబీబీ అనే ఒక సాంగ్, ఇవి చాలా ఇప్పుడు ఇన్స్టా రీల్స్ లో అయితే ఫుల్ గా ఫేమస్ అవుతుంది. సాంగ్స్ పరంగా అయితే, మ్యూజిక్ పరంగా అయితే ఇచ్చిపడేసిరు. అంటే హైదరాబాదీస్ కి 100% నచ్చుద్ది. అండ్ ఓవరాల్ గా సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమా ఎలా ఉంది? జనాలు ఎంత వరకు చూస్తారు? అంటే మనం చెప్పారు అతను ఒక డీజే గా అనుకున్న ఒక ఆర్టిస్ట్ హైదరాబాదీ, ఒక అమ్మాయిని ప్రేమలో పడితే ఎట్లా ఉంటుంది అనేది చూపించారు. దాంట్లో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి. సో ఈ చరణ్ పాకాల మ్యూజిక్, అతని డైలాగ్ వర్షన్, ఆ లవ్ స్టోరీ, అంటే యూత్ కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఓవరాల్ గా కూడా స్టోరీ ఏంటంటే వీళ్ళు చేసిన ప్రమోషన్ కి ఇది అంతగా రీచ్ అవ్వలేదని కొంచెం జనాల్లో కొంత భావన ఉంది. స్టోరీ పరంగా అలాగే కొన్ని కథనాలు అంటే స్క్రీన్ ప్లే పరంగా బాగా తీసుకుని ఉంటే ఈ సినిమాకి మంచి పేరు వచ్చేది. కాకపోతే ఓకే సినిమా లాగానే అందరూ భావిస్తున్నారు. మనకు రివ్యూస్ కూడా అట్నే వచ్చాయి. రేటింగ్ చూసుకుంటే 5K అన్ని 2 వచ్చేది. ఇప్పుడు రెండు మోడరేట్ ఫిలిమ్స్ గురించి ఈ వారం వచ్చిన 2 సినిమాలు కూడా పర్వాలేదు అనిపించినాయి, కానీ జనాల్ని మాత్రం ఇంకా చూపించే విధంగా, అంటే ఎగ్జైటింగ్ చేసే విధంగా తెలియదు. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ. ఎస్, ఇదండి ఇవాల్టి హిట్ ఆఫ్ అటా కార్యక్రమం. మరో వారం మరో హిట్ ఆఫ్ అటా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్.